అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫ్లై యాష్ వివాదం మరో మలుపు తిరిగింది. బూడిద తరలింపులో కీలక పాత్ర పోషించిన ముగ్గురు అధికారులను ఏపీ జెన్కో బదిలీ చేసింది. ఆర్టీపీపీ నుంచి ఇష్టారాజ్యంగా బూడిద తరలిపోతున్నా వారు పట్టించుకోకపోవడంతో జెన్కో బదిలీ అస్త్రాన్ని ప్రయోగించింది. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని ఫ్లై యాష్ తరలింపు వివాదంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో లభిస్తున్న ఈ బూడిద కోసం జమ్మలమడుగు, తాడిపత్రి కూటమి నేతలు కుమ్ములాటకు తలపడుతున్నారు. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. ఫ్లై యాష్ కోసం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు వేదికెక్కడంపై ఆయన ఆగ్రహం చెందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జేసీ గైర్హాజరు కావడంపై చంద్రబాబు కన్నెర్ర చేశారు. బూడిదగా గుర్తింపు పొందిన ఫ్లై యాష్ తరలింపులో ఆర్టీపీపీ కోల్ ప్లాంట్ ఏడీ చంద్ర ఓబుల్ రెడ్డి, ఫ్లై యాష్ ఏడీ నందానాయక్, మరో ఏడీ శ్రీనివాసుల హస్తం ఉన్నట్లు జెన్కో అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆ ముగ్గురు అధికారులను తాజాగా బదిలీ చేయడమే కాకుండా విచారణకు ఏర్పాట్లు చేస్తున్నారు. బూడిద తరలింపులో ఆర్టీపీపీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.